ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని ఎత్తుకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగే 26, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడైన పాపులలో చేరక ప్రత్యేకంగానున్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనందరికీ సరిపోయినవాడు. దేవుని స్తోత్రం. ఆ సరిపోయినవాడు గనుకే 28లో ఏమండి, ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును, కానీ ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించును గనక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ఆ ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గమనిస్తున్నారా? ఇది చాలా గొప్ప సత్యం క్రైస్తవ ఏమండి జీవితంలో. ఇది గొప్ప సత్యం అన్నమాట. ఏంటి ఆ మాట అంటే ఏమండి, ఒక్కసారే ఏంటండి, 100 సార్లు కాదు, ఏమండి 1000 సార్లు కాదు, ఒక్కసారే అనే పదాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అదే గ్రీకులో దీన్ని ఏమంటారంటే ఇఫాఫాక్స్ అనే మాటను రాయబడి ఉంది. ఇఫాఫాక్స్ అంటే దీని అర్థం ఏంటంటే అన్ని కాలాలకు ఒక్కసారే. ఎన్ని కాలాలు? అన్ని కాలాలకి ఒక్కసారే బలి అర్పించబడ్డదన్నమాట. అంటే ఒక్కసారే ఆయన అర్పించబడ్డాడు. హల్లెలూయా. అందుకే మనకు ముందు పుట్టిన వాళ్ళైనా లేకపోతే మనకు తర్వాత పుట్టిన వాళ్ళకైనా అందరికీ అన్ని కాలాలకి ఆయన ఏంటండి ఒక్కసారే అర్పించబడ్డాడు. హల్లెలూయా. 100 సార్లు ఇంకా అర్పించబడ అవసరం లేదు. అందుకే పాపమునకి ఇంకా మళ్ళీ ఏముండదు, బలి ఉండదు. నువ్వు పాపములు ఒప్పుకొని పశ్చాత్తపడి కడుక్కుంటూనే ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే యాజకులు ఏం చేసేవారంటే ఏమంటే బలహీనులైన యాజకులే. అందరూ ఎవరు చెప్పండి? బలమైన యాజకులు ఎవరు లేరు, బలహీనమైన యాజకులే. అందుకని పొరపాట్లు తప్పులు చేసేవారు. చేసినందుకు వాళ్ళు ఏం చేసేవారు? ఒక మేకనో ఒక గొర్రెను తీసుకొచ్చి దాని మీద వాళ్ళ చేతులు పెట్టి, ఇదిగో మా పాపములన్నీ కూడా ఇక నువ్వే భరించాలి, ఇక మా పాప భారం అంతా నీ మీదే వేస్తున్నామని చేతులు పెట్టి వాటిని ఏం చేసేవారంటే బలి అర్పించేసేవారు. అప్పుడు వారికి ఏమొచ్చేది? పాప క్షమాపణ వచ్చేది. అది తాత్కాలికమే. మళ్ళీ పాపం చేసేవారు. మళ్ళీ పాపం చేసినప్పుడు మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ ఒకరు తీసుకొచ్చి మళ్ళీ ఇగో మా పాపములు ఇవి ఉన్నాయి, మమ్మల్ని క్షమించు అని, అంటే మా పాప భారం అంతదిగో నీ మీదే మోపుతున్నాం, మమ్మల్ని విడుదల కలిగించు ప్రభా అని చెప్పి మళ్ళీ దాన్ని ఏం చేసేవారు? మళ్ళీ పెట్టని తీసుకెళ్ళి బలి ఇచ్చేవారు. మళ్ళీ మరుసటి సంవత్సరం అంటే మళ్ళీ మరుసటి సంవత్సరం అదే మళ్ళీ రిపీట్. అంటే ఇలాగా మరి ఆ బలి వారికి క్షమాపణ ఇవ్వలేదండి, ఇచ్చింది. మళ్ళీ బలి పశువు కావాల్సి వచ్చింది, మళ్ళీ బలి పశువు కావాల్సి ఇలాగ జరుగుతూనే ఉంది. దీనికి ముగింపు యేసుక్రీస్తు ఏమండి రావడం జరిగింది. అందుకే మహర్షి అయిన బాప్తిస్మిచ్చి యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఎవరండి? దేవుని గొర్రెపిల్ల ఆయనే. హల్లెలూయా. ఆ గొర్రెపిల్లే ఏమండి ప్రధాన యాజకుడిగా. ఆ గొర్రెపిల్లే నీతిమంతుడు. ఏమంటే నీతిమంతులు ఎవరన్నా ఉన్నారా? నీతిమంతులు లేరు. అందుకే నీతిమంతుడైన ఆ దేవుడే ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి ఆయన ఏమండి ప్రత్యక్ష గుడారములోనికి ఒక్కసారే ప్రవేశించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనం చూసుకున్నట్లయితే విచారం ఇప్పుడు కూడా ఇశ్రాయేలు బలు అర్పిస్తూ ఉంటారు. కానీ
ఏమండి, ఈ బలి అందరి కొరకు, అన్ని కాలాల కొరకు ఒక్కసారే బలి అర్పించాడు అనే విషయాన్ని వారికి గ్రహింపు లేదన్నమాట. అందుకే ఇప్పుడు కూడా వారు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే మందిరం కట్టడానికి ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13లో ఉంటుంది చూడండి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు, బలు అర్పించినప్పుడు అలా ఏమొచ్చి అలాగే వారి పాపాలన్నీ జ్ఞాపకం వచ్చి ఒప్పుకొని అండి ఆ తర్వాత వాటి మీద చేతులుంచి వారి పాపములన్నీ ఒప్పుకొని బలి అర్పించి వారు కడుక్కుండేవారు అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 14 కూడా చూద్దాం. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు ఆ రక్తం సంపూర్ణంగా పాపాలు తీసేయడం ఏమి లేదు, అసాధ్యమే. అందుకనే అంటే సంపూర్ణంగా పాపమును తీసే వ్యక్తి ఎవరు అని అంటే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనే బలి పశువు, ఆయనే ప్రధాన యాజకుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24 నుంచి 26 వచనాల్లో చూస్తే ఆ విషయాలు అక్కడ రాయబడతాయి. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలముల్లో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందు ప్రవేశించను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు అనమాట. ఏ రక్తం? తనది కాదది, ఆ రక్తం తీసుకెళ్ళేవాడు. అందుకే ఎన్నోసార్లు ఆ గొర్రెలు మేకలను బలిచ్చేసేవాడు. తనది కాదు ఆ రక్తం, ఏమండి. కానీ మన ప్రధాన యాజకుడైతే అంతేకాదు, ప్రధాన యాజకుడు తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తాను అర్పించుకుంటకు ప్రవేశించలేదు. అట్లయినా ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకొనటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే, ఎన్నిసార్లు అండి? ఒక్కసారే ప్రత్యక్షపరచబడ్డాడు. ఆమేన్. ఒక్కసారే అండి, 100 సార్లు కాదు, ఒక్కసారే. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఏమండి 11 నుంచి 12 వచనాలు. ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములు అన్నిటికీ తీసివేయని ఆ బలులను ఏం చేస్తున్నాడు? మాట మాటకి అర్పించుచు వండును. పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి ఉన్న వరకు దేవుని కుడిపార్శ్వమందు ఇప్పుడు ఆసీనుడై ఉన్నాడు. యేసుప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడండి? దేవుని కుడిపార్శ్వమునందు ఆసీనుడై ఉన్నాడు. బలి అర్పించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆనాటి యాజకులు చేసిన ఆ కార్యాలన్నీ అసంపూర్ణమైనవే, కానీ మన యాజకుడు చేసిన కార్యము అది సంపూర్ణమైన కార్యము. ఒక్కసారే మన పాపం నిమిత్తము ఆయన చేసిన కార్యం. అందుకే ఒకేసారి మన పాపములన్నీ కూడా ఏమవుతాయి తెలుసా? తొలగిపోతాయి. అందుకే యేసు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడిన అంటే ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం ముందు విశ్వసించి నీ పాపములు ఒప్పుకుంటావో అప్పుడు నీ పాపములన్నీ ఒక్కసారి ఏమవుతాయి? ఒక్కసారి క్షమించబడిపోతాయి. నమ్మి బాప్తిసం పొందుడు ద్వారా రక్షణ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడైతే అలా కాదు, ప్రతి సంవత్సరము వారు నేర్చుకున్నారు. అందుకే ఒక్క బలే, ఇంకా బలులతో ఏం లేదండి మనకి పని లేదు. అందుకే పాత నిబంధన యాజకత్వానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చెప్పారంటే ముగింపు పలికేశారు. ఇంకా అక్కర్లేదు బలులు, నేను ఒక్కసారి మీ అందరి కోసం యుగములు యుగములకు
కాలములన్నిటికీ నేను సరిపోయిన అర్పణ చేసేసాను. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలంటే మీ పాపముల యొద్ద ఒప్పుకొని నా రక్తములో మీ పాపములు కడుక్కోవాలి. అందుకే 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, గలవారమై ఎస్ ఆయన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా మారుస్తుందట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు అంటే ఎవరు అంటే మన చివరి యాజకుడు ఆయనే, అంతిమ బలి అర్పణ చేసిన వాడు ఆయనే, పాపము లేనివాడు ఆయనే, పరిశుద్ధుడు ఆయనే, నిత్యుడైన వాడు కూడా ఆయనే. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన మన పాప భారం అంతా మోసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసు అంటే ఎవరో చాలామందికి తెలియట్లేదు. యేసు అంటే అందరి పాపములు ఆయన భరించిన మన విమోచకుడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పతనంలో పడిన మానవుడిని ఏం చేద్దాం అనుకున్నాడు? ప్రేమించి తన మహిమనంతా విడిచి ఈ లోకానికి ఎలా వచ్చాడండి? మనిషిగా రక్తుడిగా వచ్చేసాడు. హల్లెలూయా. పతనములో పడ్డ నరుని ప్రేమించి కరుణించి మహిమనంత విడిచి మనిషిగా దిగి వచ్చి, పతనములో పడ్డ నరుని ప్రేమించి కరుణించి మహిమనంత విడిచి మనిషిగా బోధలెన్నో చేసి మా బ్రతుకులను మార్చి, బోధలెన్నో చేసి మా బ్రతుకులను కృప చూపినా మా ప్రధాన యాజకుడా, కృప చూపినా మా ప్రధాన యాజకుడా, మా ప్రధాన యాజకుడా, మా ప్రధాన యాజకుడా, మా ప్రధాన యాజకుడా, మా ప్రధాన యాజకుడా. యేసంటే రక్షణ, యేసంటే నిరీక్షణ, యేసంటే త్యాగము, యేసంటే నిత్య జీవము. అందరి పాపములను నీపై వేసుకొని శ్రమలు భరించి నిందలు సహించి, అందరి పాపములను నీపై వేసుకొని శ్రమలు భరించి నిందలు సహించి సిలువపై నెక్కి నీ రక్తమంతా కార్చి, సిలువపై నెక్కి నీ రక్తమంతా కార్చి కృప చూపినా మా విమోచకుడా, కృప చూపినా మా విమోచకుడా, మా విమోచకుడా, నా విమోచకుడా, మా విమోచకుడా, నా విమోచకుడా. యేసంటే రక్షణ, యేసంటే నిరీక్షణ, యేసంటే త్యాగము, యేసంటే నిత్య జీవము. తెలుసుకో జనమా, తెలుసుకో ప్రియజనమా, తెలుసుకో జనమా, తెలుసుకో ప్రియజనమా. యేసంటే రక్షణ, యేసంటే నిరీక్షణ, యేసంటే త్యాగము, యేసంటే నిత్య జీవము. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో రాయబడ్డది, తన్ను ఎందరైతే అంగీకరిస్తారో, తనెందరైతే అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలు అవడానికి ఏమిచ్చాడట? అధికారం ఇచ్చాడు.
ఈ రోజుల్లో మనం చాలా చోట్ల మనం చూస్తున్నాం. ఏమండి, ఒక దేవాలయాలకు మనం వెళ్తున్నప్పుడు, అలాగే యూదుల దేవాలయాలు మనం చూసినప్పుడు, యూదుల దేవాలయంలో ఎవరు యాజకులుగా ఉంటారంటే లేవి గోత్రంలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇశ్రాయేల్లో అందరూ ఉంటారా? అందరూ ఉండరు. మరి అందరూ ఉండరు, ఎవరు ఉంటారు? లేవి గోత్రికులు మాత్రమే ఉంటారన్నమాట. అలాగే మనం ఈ లోకంలో ఎక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరు యాజకులుగా, ఎవరు పూజారులుగా ఉంటారంటే ఏమండి, ఒక వర్గం వారు మాత్రమే ఉంటారు. ఇంకొకరు ఎవరన్నా ఉండొచ్చా? అమ్మో, చెవుల్లో శేషం వేసేస్తారు. ఆ మాటలు కూడా వినకూడదు అన్నట్టు మాట. కాబట్టి ఒక వర్గం వారే ఉంటారన్నమాట. ఇంకొకరు ఎవరు ఉండకూడదా? ఇటీ ఉండకూడదు, ఉండడానికి వీలు లేదు అనే మాటలు మనకు కనబడతాయి. కానీ యేసుక్రీస్తులోకి వస్తే నీది ఏది జాతి అయినా, నీది ఏ కులమైనా, నీ రంగు ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా, నువ్వు ఎత్తైనా పొడుగైనా పుట్టైనా లావైనా, నువ్వు ఎవరైనా సరే ఆయనను అంగీకరించి ఆయనను నమ్ముకోగలిగితే నువ్వు సృష్టికర్త అయిన దేవుని కుమార్తెగా మారడానికి అధికారం ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే యేసు క్రీస్తులోనికి ఏ కులపోలైనా, ఏ మతస్థులైనా, ఏ జాతిలో ఉన్న వాళ్ళైనా యేసు ప్రభుని నమ్ముకోగలిగితే వారందరికీ ఎట్టి ఆధిక్యత అంటే ఆయన పిల్లలు అవడానికి అధికారము ఇచ్చాడంట. ఎవరు పిల్లలు అవడానికి? దేవుని పిల్లలు అవడానికి అధికారం ఇచ్చాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఇంకెక్కడైనా ఉందా ఇలాంటిది? ఏమండి, అంగీకరిస్తే ఉందా? నువ్వు మీ కులపోలు వేరు, మీ కులపోలేరు, మీ మతోళ్ళు, మీ జాతి వాళ్ళు వేరు అనుకునే కాలం ఇది. కానీ యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించడం ద్వారా మన దేవుడు పిల్ల అయిపోతూ ఉంటారు. అందుకే బైబిల్ చెప్తుంది, యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులు. అందుకే ధన్యులు. ఎందుకు ధన్యులైపోయారు? ఉత్తినైపోయారంటే కానీ ఆయన అంగీకరించుకుంటడం ద్వారా ఆ దేవుని పిల్లలు అయిపోయాం మనం. మరి లోకంలో అందరూ దేవుడు పిల్లలే కదా, వాళ్ళు అంగీకరించలేదు. దేవుడు పిల్లలు కాబట్టి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కానీ సొంత పిల్లలు అవ్వాలంటే యేసు రక్తములో కడగబడాలా, యేసు రక్తములో కడగబడాలా, వాక్యము చేత కనబడాలా. దేవుని స్తోత్రం. వాక్యము చేత కనబడాలా, రక్తము చేత కడగబడాలా. హల్లెలూయా. వారు దేవుని సొంత పిల్లలు. వారు సొంత పిల్లలు. అందుకే పిల్లలు అంటారు. అందరూ పిల్లలే మనకి, కానీ సొంత పిల్లలు వేరు, బయట పిల్లలు వేరు. హల్లెలూయా. నువ్వు ఎంత మాట అన్నా నీ పిల్లలు మీదే నీ మనసు ఉంటుంది కదా. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, ఆయన అనగా దేవుడు తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము ఏంటి చేసాడమ్మా? కన్నాడట. అందుకే మనం పాడుకుంటాం, నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రసమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి. హల్లెలూయా. అందుకే నీవు నీ సొత్తు కాదని వాక్యం చెప్తా ఉంది. కానీ నువ్వేమో నా సొత్తు అనుకుంటాం వల్లే నీ జీవితాల్లో దేవుడి కార్యాలు చూడలేకపోతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. నేను కాదయ్యా, నేను నీ సొత్తయ్యా అని ఎప్పుడైతే అంటావో ఆయన నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా.
ఆయన్ని నడిపిస్తాడు, ఆయన్ని నిన్ను పోషిస్తాడు. అందుకే ఆవిడ మనల్ని కొనుక్కున్నాడండి. కొనుక్కున్న వ్యక్తి ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉండాలా. కానీ కొనుక్కున్న వ్యక్తి ఏమో ఒక దగ్గర ఉంటే నువ్వు ఇంకో దగ్గర తిరుగుతున్నావు అనుకో, నువ్వు నమ్మకమైన వాడివి కాదనమాట. అందుకే కొనుక్కున్న వ్యక్తి ఎక్కడుంటే నువ్వు అక్కడుంటావో ఆయన ఏం చేస్తే ఆయన్ని నీకు ఇస్తూ ఉంటాడు. ఆయన ఏం తింటే నీకు పెడతాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ నేను తీసుకెళ్తూ ఉంటాడు. ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోబెడతా ఉంటాడు. దేవుని స్తోత్రం. అంటే నీ భారము, నీ బాధ్యత ఆయన వహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ భారము, నీ బాధ్యత ఆయన వహిస్తాడు. నీ పట్ల, కొంతమంది పట్ల ఆయన వహించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారి పిల్లలన్న పేరు ఉంది కానీ అంత వారి సొంతమే. అమ్మా ఏంటి అంతా వారి సొంతం అన్నట్టే ప్రవర్తిస్తున్నారు. కానీ నేను నా సొంతం కాదు, నేను ఆయన సొత్తు అని తెలియడం లేదు. మనం అమ్మబడ్డ వాళ్ళం, మనం కొనబడ్డ వాళ్ళం అని తెలియక నేనే అనుకుంటున్నావు. ఎవరైతే నేను నాది అనుకుంటారో వారు స్వయములో ఉన్నవారు. ఎందులో ఉన్నవారమ్మా? స్వయంలో ఉన్నవారు. నాది కాదు, నేను కాదు, నీవయ్యా అంటారో వారు ప్రభుకు అప్పగించుకున్నవారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నేనే కానయ్యా, నాలో నీవే యేసయ్యా. నేను నేనే కానయ్యా, నాలో నీవే. నీ ప్రేమలో పొంగిపోనా, నీ ప్రేమలో మునిగిపోనా, నీ ప్రేమలో పొంగిపోనా, నీ ప్రేమలో మునిగిపోనా. నేను నీకు కావాలా, నన్ను కోరుకున్నావా? నేను నీకు కావాలా, నన్ను కోరుకున్నావా? నీ ఘోర పాపిని ప్రభువా, ఎందుకయ్యా నాపై ప్రేమ? నీ ఘోర పాపిని ప్రభువా, ఎందుకయ్యా నాపై ప్రేమ? నేను నీకు కావాలా, నన్ను కోరుకున్నావా? నేను నీకు కావాలా? కరుణామయుడా, నీటిగా నిలిచావా ప్రభువా? బ్రతుకును చేతులలో చెక్కావు, నిలిపావు నా యేసు ప్రభువా. కరుణామయుడా, కన్నీటి గాథను మలచావా ప్రభువా? బ్రతుకును చేతులలో చెక్కావు, నిలిపావు నా యేసు ప్రభువా. నేను నేనే కానయ్యా, నాలో నీవే యేసయ్యా. నేను నేనే కానయ్యా, నాలో నీవే యేసయ్యా. నీ ప్రేమలో మునిగిపోనా, నీ ప్రేమలో, నీ ప్రేమలో పొంగిపోనా, నీ ప్రేమలో మునిగిపోనా. నేను నీకు కావాలా, నన్ను కోరుకున్నావా? నేను నీకు కావాలా, నన్ను కోరుకున్నావా? నీ ఘోర పాపిని ప్రభువా, ఎందుకయ్యా నాపై ప్రేమ?
ఘోర పాపిని ప్రభువా, ఎందుకయ్యా నాపై ప్రేమ. హల్లెలూయా. ఈ లోకంలో అనేక మంది ఎవరి కోసం వచ్చారండి? మంచోళ్ళ కోసం వచ్చారు. అమ్మ, ఎవరి కోసం వచ్చారు? మంచి మంచి వారి కోసం వెతుక్కుంటూ వచ్చారు. కానీ నా ప్రభు పాడైపోయిన వాళ్ళ కోసం వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా. నాశనం అయిపోతున్న వాళ్ళు వెతుక్కుంటూ వచ్చాడు. కళ్ళు పాకుల్లో ఉన్న వారిని వెతుక్కుంటూ వచ్చాడు. సారా కొట్టులో ఉన్న వాళ్ళు వెతుక్కుంటూ వచ్చాడు. తగలపడిపోతున్న జీవితాలను వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మా జీవితం ఎందుకు అనుకున్న వారి జీవితాల కోసం వెతుక్కుంటూ వచ్చాడు. నేను ఒంటరిని అయిపోయిన, ఎందుకు ఈ జీవితం అంటే నేను తోడుగా ఉంటానని వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఇక్కడే హైదరాబాద్ దగ్గర ఒక ఎస్సీ గారు పనిచేస్తున్నారు. అలా వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారట. ఏయో వచ్చాయి గొడవలు, పాపం వస్తే ఆమె సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఆవిడ సూసైడ్ చేసుకొని 2 పిల్లలు వాళ్ళకి. ఏమంటే ఎస్ఐ, ఏ లోటు లేదు, బోల్డ్ జీతం. కానీ ఆమె ఇంట్లో వచ్చిన ఆ గొడవలకి ఏమంటే ఆదరించేవారు ఎవరు లేక సూసైడ్ చేసుకెళ్ళిపోతే, అతడు కూడా ఆమెను బాగా ప్రేమించేవాడే. ఆ బాధను తట్టుకోలేక అతడు కూడా సూసైడ్ చేసి చచ్చిపోయాడు. అంటే ఏమంటే చిన్న వివాదము ఆ కుటుంబంలో 2 మరణాలు తీసుకొచ్చి ఆ పిల్లల్ని అనాథలు చేసేసేయండి. ఇలా ఒకటి కాదు, ఎన్నో. ఇంకో మరొక చోట ఒక అబ్బాయి ప్రేమించుకుంటే పెద్దలు నిలబడి పెళ్లి చేశారట. ఏమంటే అమ్మాయి రీల్ తీసుకొని అన్ని బాగానే చేసుకున్నది. ఏమంటే వాళ్ళ భార్య భర్తల మధ్యలో గొడవ, వాడు ఇంట్లో కొట్టి చంపేశాడు. ఏదో ఆ ఫోన్ పాస్వర్డ్ ఏదో గొడవ అని అన్నారు, మరి మనకు తెలీదు. ఏదేమైనా ఆడు తను ప్రేమించి పెళ్లి చేసుకొని కడుపుతో ఉన్న అమ్మాయిని 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు కడుపుతో, 4 నెలలో 5 నెలల్లో కడుపుతో ఉంది, అమ్మాయిని చంపేశాడు. అంటే ఎంత భయంకరమైన ఈ దినాల్లో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు తెలియని దినాల్లో ప్రభు తోడు ఉంటే ప్రభు మన పరిస్థితులన్నిటినీ ఆయన ఏం చేస్తాడో బాగు చేస్తాడు. హల్లెలూయా. పాడైపోయిన జీవితాలు, పాడైపోయిన కుటుంబాలు, పాడైపోయిన ఇళ్ళని, పాడైపోయిన బ్రతుకులను ఆయన బాగు చేయడానికి ఆయన మనకు చాలిన ప్రధాన యాజకుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ దూరంగా ఉంటే ఆయన వచ్చి ఏం చేస్తాడంటే మనలను ఏమండి పట్టుకొని ముద్దు పెట్టుకుంటాడు. హల్లెలూయా. మనల్ని హత్తుకుంటాడు. ఆయన హత్తుకుంటమే కాదు, మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. అలాంటి ఆయన తోడుగా ఉంటే నీవు ఏది నేనేం చేయలేదు. కారణం ఏంటంటే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, నేనేమోను భయపడను. ఎందుకు భయపడవు అయ్యా దావీదు, ఎందుకు భయపడవు అంటే ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము నన్ను ఆదరిస్తాయి. కృపాక్షేమములు చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం ఉంటాను కనుక కృపాక్షేమంలో నా వెనకాల కూడా వస్తాయి. అబ్బా, ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఏమండి, ఆ కీర్తన చదవలేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ అది కనుక బాగా అర్థం చేసుకుంటే ఆ మాధుర్యం ఎంత బాగుంటుందో. హల్లెలూయా. అందుకే లోకంలో ఉన్న వాళ్ళందరూ బాగున్న వాళ్ళ కోసం వచ్చారు. నా యేసు పాడైపోయిన వాళ్ళ కోసం వచ్చాడు. నాశనం అయిపోతున్న వాళ్ళ కోసం, అశాంతితో ఉన్న వారి కోసం, నెమ్మది లేని వారి కోసం, దిక్కుతోచిన పరిస్థితులు ఉన్న వారి కోసం వచ్చాడు. అందుకే యేసుని కలిగిన వారు ఇంకా భయపడవలసిన పని లేదు. నీ పరిస్థితులు ఎలా మారినా పర్లేదు, దేవుడు నీ పక్షంగా గొప్ప కార్యము చేస్తాడు. లేట్ అయినా చేస్తాడు. హల్లెలూయా. చేస్తాడు, లేట్ అయినా చేస్తాడు, లేటెస్ట్గా చేస్తాడు. లేట్ అయిన వాళ్ళకి ఇంకెలా కూడా తెలుసా, ఇంకా గొప్పగా చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీటి నిరీక్షణ బహు గొప్పది. అట్టి నిరీక్షణ కలిగి మన ప్రభులో ముందుకు సాగుదాం. ఎందుకంటే మన పక్షాన మాకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన చేయవలసిన కార్యం చేసేసాడు. ఇక మనము భయపడవలసిన పని లేదు. మన ప్రార్థన చేస్తే మన ప్రధాన యాజకుడు మన పక్షంగా గొప్ప కార్యములు చేయడానికి అని సిద్ధంగా ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభువా, నేను నాది అనడం కాదు, కానీ ఇదిగో నేను కాదయ్యా, నా జీవితంలో నీవే, నా ఆధారం నీవే, నా పోషకుడు నీవే, నా